శివాయ గురవే నమః. అయ్యా, ఈ రోజున సరస్వతీమాత విశిష్టత, ఆమె ప్రాధాన్యత మనం తెలుసుకుందాం. సరస్వతి అంటే స్వరశృతి. ఆమె స్వరమే వేదము, ఆమె మాటే వేదము, స్వరమే వేదములు. ఈవిడిని భారతి అని కూడా అంటారు. సరస్వతి భారతి. భారతి అంటే భూలోకానికి ఆ భరతముని తపోబలం చేత ఆవిడని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించి భూలోకంలోకి వచ్చిందట. అంచేత భరతముని చేత తేబడినది కాబట్టి భారతి అన్నారు. అంటే సమస్త జనులు, సామాన్య జనులు, మాన్యులు, మహనీయులు, మహర్షులు, యతీశ్వరులు, యోగీశ్వరులు అంతా ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి జగన్మాత సరస్వతి. ఈ సరస్వతి అనుగ్రహం ఉంటే కానీ మనకి జ్ఞానం కలగదు. జ్ఞానము అనగా మనకి ఏదైతే తెలియదో అది తెలుసుకోవడం జ్ఞానం. కార్మికులు ఉన్నారండి, వాళ్ళకి కార్మికులకి ఏం తెలుస్తుందో తెలియదు. అంచేత పై వాళ్ళ వల్ల శిక్షణ పొంది ఆయా రంగాల్లో వాళ్ళు నిమగ్నం అవుతూ ఉంటారు. వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు పూర్తి చేస్తూ ఉంటారు. ఇది జ్ఞానం. ఇది జ్ఞానమా అంటే ఇది పొట్టకూటి కోసమే, బతుకు తెరువు కోసమే. ఇంకా కొంచెం చదువుకున్నారనుకోండి, మరి కాస్త ఇంకా జ్ఞానం కలుగుతుంది. ఏది మనం ఎలా మసలాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చదువు వల్ల మనకి లభ్యమవుతాయి. అది కొంతవరకు వాళ్ళకి వీళ్ళకంటే వాళ్ళు కొంచెం మెరుగ్గా ఉండగలరు. ఇంకా ఉన్నత చదువులకు వెళ్ళారనుకోండి, బాగా ఉన్నతంగా చదువులో వెళ్ళి ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళకి మంచి సంస్కారము, జ్ఞానము కలుగుతుంది. ఆ సంస్కారం ఉండడం వల్ల మానవాళికి వాళ్ళ వల్ల ఏవైతే ఉపయోగాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేసి లోకానికి ఉపయోగపడతారు. తద్వారా జ్ఞానం సంపాదిస్తారు. విద్య వల్ల వినయం కలుగుతుంది. ముందు విద్యా దదాతు వినయం, వినయం దదాతు పాత్రం, పాత్రం దదాతు ధర్మం, ధర్మాంతే తత్సుఖం అన్నాడు. విద్య వల్ల ఏమవుతుందండి? వినయం కలుగుతుంది. వినయం వల్ల పాత్రత తెలుస్తుంది. అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎక్కడ వంగి ఉండాలి, ఎక్కడ తగ్గాలి అన్న విషయాలన్నీ కూడా ఈ పాత్రత తెలియడం వల్ల తెలుస్తుంది. విద్యా దదాతు వినయం, వినయం దదాతు పాత్రం, పాత్రం దదాతు ధర్మం. ఈ పాత్రత ఎప్పుడైతే తెలిసినదో ధర్మ నిరతి, ధర్మగుణం అబ్బుతాయి. దానివల్ల ధర్మకార్యాచరణ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ధర్మ మార్గానికి నువ్వు వెళ్ళావో ఇంకా నీకు పొరపాటు మాటలంటూ ఏమీ రావు. అంతా నీకు మంచి వైపే ఉంటుంది. మంచే చేస్తావు, చెడు మాటలు వినవు, చెడు జోలికి వెళ్ళవు. అలా ధర్మనిరతి కలిగినట్లయితే ధర్మాంతే తద్ధనం. ధర్మనిరతి ఎప్పుడైతే వచ్చిందో నీకు ధనం అయాచితంగా వస్తూ ఉంటుంది. ఎలాగైనా రావచ్చు కదా ధనం. ఎలా వస్తాయా అంటే, ఎలా వస్తుందయ్యా ధనం అంటే, సిరిదా వచ్చిన వచ్చును సలిలముగ నారికేడ సలిలము భంగిన్, సిరిదా బోయిన బోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి అన్నాడు. సిరి వస్తే కొబ్బరి బండంలోకి నీళ్ళు ఎలా వస్తాయండి? అలా వస్తాయి. ఒక చెంచాడు నీళ్ళు మనం పొయ్యగలమా? పొయ్యలేము. ఏమి ఆ కొబ్బరి నీళ్లు మనకి బయట దొరికే నీళ్ళ కంటే కూడా చాలా తీయగా, కమ్మగా ఉంటాయి.
అటువంటి నీళ్లు మనకి బయట దొరుకుతాయా? లభ్యం కాదు. ఆ రుచి యువతల మనకి దొరకదు. అంచేత ఆ నీళ్లు పోసే మార్గం లేదు దానిలోకి. ఎక్కడో విత్తనం కింద ఉంటుంది, కింద నుంచి పైదాకా చెట్టు వెళ్ళిపోతుంది. 30-40 అడుగుల ఎత్తులో కాయ కాస్తుంది, దానిలో నీళ్లు ఉంటాయి. మార్గం ఏంది, ఎలా పెడతాయంటే మనం చెప్పలేం. రుచి ఎలా వస్తుందో అంతకన్నా చెప్పలేం. ధనం వచ్చినట్లయితే అలా వస్తుందయ్యా అన్నాడు. సిరిదా బోయిన బోగును. సిరొకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, ఈవిడ మహాతల్లి వెళ్ళిపోతే ఎలా పోతుందండి? కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి శతకారుడు బద్దెన కవి ఎప్పుడో ఈ మాట చెప్పాడు. ఏనుగుకి వెలగపండు చాలా ఇష్టం. ఆ పండు పెట్టినప్పుడు పండు గుడ్డు మింగేస్తుంది. ఆ గుడ్డు మింగిన తర్వాత ఆ వెనకాల లద్దిలో ఆ గుడ్డు పడిపోతుంది కింద, లోపల గుంజు మాత్రం ఉండదు. చూడండి, కాయ పగలదు, గుంజు ఉండదు. మనం వెలగబండి తెచ్చుకున్నాం అనుకోండి, శుభ్రంగా దానికి బద్దలు కొట్టి ఆ గుంజు అంతా తీసుకుంటాం. బద్దలు కొట్టకపోతే గుంజు రాదు. కానీ ఏనుగు మింగిన వెలగపండు మరి గుజ్జు ఎలా మాయమవుతుందో అది భగవంతుడికే తెలియాలి. అలాగే ఖాళీ గుళ్ళకి యువతల పడుతుంది. అంచేత సిరి వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతుందయ్యా అన్నాడు. తెలియదు. అప్పటిదాకా పెడపళ్ళాడుతో వ్యాపారం చేసిన వాడు ఒక మాట కిందకి వెళ్ళిపోతాడు, పాతాళనే జారిపోతాడు. ఎలా పోయిందంటే వీడు చెప్పలేడు. ఎలా వచ్చిందో వాడు చెప్పలేడు. అవతల కోటీశ్వరుడు అయిపోతాడు. ఎలా వచ్చిందో చెప్పలేడు. ఎలా పోయిందో అంతకన్నా వీడు చెప్పలేడు. అంత సిరి యొక్క మహత్యము అది. అంచేత ధర్మగుణం వర్ధిల్లాలి అంటే మనం ధర్మాచరణ చెయ్యాలి అని. ఈ ప్రకారంగా మనం విద్య వల్ల ఈ ధర్మగుణం, వినయం, పాత్రత అన్నీ మనకి లభిస్తాయి. ఇది కొంత మెరుగు. ఇంకొక మెట్టు వెళ్ళారనుకోండి, భక్తి భావం. అమ్మ యందు, ఆ సరస్వతి మాత యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ఎలాంటిదంటే భక్తి నాభావేదములు భక్తి అన్నాడు. ఏమిటి 9 అంటే శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. ఇది 9 రకాలు. స్మరణం, అమ్మకి అమ్మ యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండడం. కీర్తనం, ఆవిడ్ని కీర్తిస్తూ ఉండడం. శ్రవణం, ఎప్పుడూ కూడా ఆమె గానాన్నే వింటూ ఉండడం. ఆమె గానామృతాన్ని మనకి చెవులకు వెళ్ళాలి. శ్రవణం, వినడం, ఆవిడ గురించి వినడం, ఆవిడ గాథలు, పాటలు అవన్నీ కూడా వినడం. స్మరణ చేయడం. పాదసేవనం, అమ్మ యొక్క పాదాలు ఆశ్రయించినట్లయితే మనకి అన్నీ లభ్యమవుతాయి. అర్చన చేయడం అంటే పూజాక్రమం చేయడం. వందనం, నమస్కారం చేయడం. దాస్యం, ఆమెకి దాసురాలని అనే భావంతో సేవ చేయడం. అర్చనం, వందనం, దాస్యం. సఖ్యం, స్నేహం చేయడం. ఏమంటే స్నేహం చేయడం ఎలా కుదురుతుందండి అంటే, అర్జునుడు కృష్ణ భగవానుడితో స్నేహం చేశాడు. ఆ స్నేహంలో కూడా తాదాత్మ్యం చెందేటతను. అలాగే రామకృష్ణ పరమహంస కూడా కాళీమాత యందు విశేషమైనటువంటి భక్తి కలిగి ఆవిడతోటి నిత్యము కూడా తన సమస్యలు ఏమన్నా ఉంటే మనం మాట్లాడుకున్నట్లుగా ఆ విగ్రహం ముందు కూర్చో, అమ్మ నేను ఇవాళ ఇలా చేశాను, నా మనసు ఇలా ఉంది, రేపు ఏమవుతుంది ఆలోచిస్తున్నాను, ఇలాంటి విషయాలు మాట్లాడేవాడు ఆయన. అంటే సఖ్యం, స్నేహం చేయడం. దాలో తాదాప్యం చెందినట్లయితే సఖ్యం. ఇది 8వది. 9వది ఆత్మనివేదన. ఆత్మనివేదన అంటే మనము ఆ దేవికి సమర్పించుకోవడం. నివేదన చేస్తాను. నివేదన అంటే ఆవిడేం తినేది కదా. అలాగే మన
ఆవిడికి నివేదన చేయాలి, ఆవిడికి ఆవిడికి సమర్పించాలన్న భావన మనకి కలగాలి. ఈ 9 రకాల భక్తుల్లో ఏ ఒక్కటి పట్టుకున్నా మనం గమ్యానికి చేరచ్చు. విధానాలు వేరైనప్పటికీ కూడా గమ్యం మాత్రం ఒక్కటే. అలాగా భక్తి మార్గంలో పెడతారు. ఇక యోగులు, మునీశ్వరులు తపస్సు చేత వాళ్ళు సాధిస్తారు. వాళ్ళకి అది నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల వాళ్ళకి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆస్కారం అవుతుంది. చూడండి, కింద కార్మికుడు పొందేది జ్ఞానమే, చదువుకున్నవాడు పొందేది జ్ఞానమే, మరి ఇంకా ఎక్కువ ఉన్నత చదువు చదివేవాడు పొందేది జ్ఞానమే. భక్తి ద్వారా తాదాత్మ్యం చెంది వెళ్ళేవాళ్ళు కూడా పొందేది జ్ఞానమే. ఇంకా మునీశ్వరులు, యతీశ్వరులు, యోగీశ్వరులు యోగ మార్గంలో ఉంటారు వాళ్ళు. తద్వారా వాళ్ళు జ్ఞానం పొందుతారు. ఈ జ్ఞానం పొందడం ఎందుకయ్యా అంటే జన్మ సాఫల్యం చేసుకోవడం కోసము, జన్మ చరితార్థము చేసుకోవడం కోసము. అంచేత ఇవన్నీ కూడా ఆ అమ్మ యొక్క అనుగ్రహానికి పొందడానికి మార్గాలు ఇవన్నీ కూడా. సృష్టికర్త బ్రహ్మదేవునికి ఇల్లాలు ఈ సరస్వతీదేవి. కొందరంటారు ఆయన సరస్వతీదేవిని సృష్టించాడు, తను సృష్టించిన సరస్వతిని ఆయన పెళ్ళాడాడు అని చెప్పి కొందరు ఏదో తెలుసో తెలియకో అంటూ ఉంటారు. అసలు సృష్టింపబడ్డం అనేటటువంటిది ఇక్కడ లేదు. ఎంచేతంటే లక్ష్మణ్ ఎవరు సృష్టించారండి? ఆమె సముద్రం నుంచి వచ్చింది. పోనీ జగన్మాత పార్వతిని ఎవరు సృష్టించారండి? లేదు, బలంలో సృష్టించినట్లేదు. సరస్వతి కూడా అంతే. అంటే త్రిమూర్త్యాత్మక ముగ్గురు మూర్తులు ఒకటే. శూలం పట్టుకుంటే శూలి, చక్రం పట్టుకుంటే చక్రి. అదే బ్రహ్మస్నానంలో ఉంటే ఆయన హంసవాహనం మీద ఉంటాడు బ్రహ్మదేవుడు, అక్కడ ఉంటే ఆయన బ్రహ్మ. మూడు ఒకటే. అలాగే ముగ్గురికి కూడా మొత్తం ఒకటే అయినప్పుడు వేరే అమ్మ వేరు తను వేరు కాదు, మొత్తం అంతా ఒకటే. అందరిలోనూ తనే ఉన్నాడు భగవంతుడు, విడిగా లేడు. విడిగా లేడంటే సరస్వతిలో కూడా ఆయనే ఉన్నాడు, ఆయనలో కూడా సరస్వతి ఉన్నది. విడిగా ఉన్నప్పుడు కదా భార్యాభర్త అనుకోవడం. ఉరిక మనం వ్యావహారికం కోసం అంటాం, కానీ ఆ మూర్తివంతం అంతా ఒక్కటే. వీళ్ళకి పోనీ బ్రహ్మకి సరస్వతికి పుట్టిన సంతానం కానీ, లేదా మహావిష్ణువుకి లక్ష్మికి పుట్టిన సంతానం కానీ, లేదా శివుడికి పార్వతికి స్వయంగా పుట్టిన సంతానం ఏమైనా ఉన్నదా? లేదుగాక లేదు. అంతా కూడా బ్రహ్మ మానసిక పుత్రుడు. నారదుడు అంటే బ్రహ్మ మానస పుత్రుడు. ఇలా అనేక మంది ఉన్నారు. దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు, కశ్యపుడు బ్రహ్మమానస పుత్రుడు, మరీచి బ్రహ్మమానస పుత్రుడు. ఆయన సంకల్పం చేత సృష్టించిన వాడు తప్పించి ఆయన సంసారం చేయగా పుట్టిన వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆ సంసారమే లేదు అక్కడ. అంతా ఆత్మస్వరూపం, అంతా ఒక్కటే, పరమేశ్వరుడు ఒక్కడే. మనం ఇక్కడ రకరకాలుగా మనం భావించుకుంటున్నాం. స్వర్ణమేకం బహుభూషణ అని అన్నట్లుగా బంగారం ఒకటైనా అనేక రకాల అలంకారాలు చేసుకుంటున్నాం. ఆ ప్రకారంగా ఇక్కడ భగవంతుడు ఒక్కడైనప్పటికీ కూడా మనం ఇక్కడ విద్యాకాలం వచ్చేప్పటికీ అమ్మని శక్తి స్వరూపుడైనటువంటి అమ్మని సరస్వతి రూపంలో కొలుచుకుంటున్నాం. ఆ సరస్వతి జ్ఞానప్రదాయిని. ఆమెకి చతుర్భుజములు. సరస్వతీదేవికి 4 భుజములు, 4 చేతులు. 4 చేతుల్లో కూడా అక్షమాల, మరి పుస్తకము, చిలుక, కమలము, 4 చేతుల్లో 4 ఉంటాయి. ఎప్పుడూ కూడా ఆమె తదేక ధ్యానంలో ఉంటుంది. సంగీతము, సాహిత్యము అన్నిటిలోనూ కూడా ఆవిడే ఉన్నది. అన్ని విద్యలకు ఆలవాలము సరస్వతి. ఈ సరస్వతి అనుగ్రహం ఎవరైతే పొందుతారో వాళ్ళు
ఇక్కడ ఈ లోకంలో ఉన్నత స్థితి చెందడమే కాకుండా మహాజ్ఞానులై అంత్యమందు ఆ పరమపదం ఏదైతే ఉన్నదో ఆ పరమపదము పొందేందుకు అవకాశం ఉంటుంది. ఇలాగా ఈ సరస్వతి మాత కోసం అనేకమైనటువంటి గాథలు ఉన్నాయి. ఆమె అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే, సాధ్యం కానిదంటూ లేదు. మనకి కావలసిందల్లాగా ఏకాగ్రత. అమ్మ యందు ఆ ఏకాగ్రత మనం సాధించగలిగినట్లయితే, అదే మనకి శంకరాచార్యులు వారు చెప్పారు, ఏకాగ్రత గురించి చెప్పాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ నందతి నందతి నందత్యేవ. మనం యోగ మార్గంలో ఉన్నా, మహాయోగులమై ఉన్నా, ధ్యాన సమాధిలో ఉన్నా, భోగలతోవా భోగ లాలసలుగా ఉన్నా, భోగముల మధ్యనున్నా, సంగరతోవా జనాలకి మధ్యగా ఉన్నప్పటికీ కూడా, అప్పుడు అసలు కుదరదు. జనాల మధ్యగా ఉంటే మాటలు చలోక్తులు ఉంటాయి తప్పించి ఏముండవు. అటువంటి స్థితిలో ఉన్న, లేదా సంఘవిహీన, అందరికీ దూరంగా ఉన్నా, ఎక్కడో అరణ్యంలో ఒంటరిగా ఉన్నా, ఆ పరబ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో, పరబ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ స్వామిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే రమిస్తూ ఉండమన్నాడు. కాబట్టి తాదాత్మ్యం చెందడం, నామంతో తాదాత్మ్యం చెందడం. మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా మనస్సు ఆయన యందు ఉండాలి. దృష్టి ఆయన మనోదృష్టి, నేత్రాలు ఈ చూపు కాదు, మనోనేత్రంతో చూడగలిగి ఉండాలి. అలా ఉన్నట్లయితే నందతి నందతి నందత్యేవ భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్పారు. అటువంటి ఏకాగ్రతతో మనం ఉండాలి. సరే, బ్రహ్మ సరస్వతి కూడా మనకి ఆదర్శము. ఏదో యథాలాపంగా వాళ్ళు చలోక్తులు విసురుకుండే సమయంలో ఒకసారి బ్రహ్మగారు అన్నట్ట, బ్రహ్మదేవుడు అన్నాడట, సరస్వతి చూసేవా, కోటాన కోట్లు మానవులను సృష్టించాను, అయినప్పటికీ కూడా ఒకళ్ళ పోలిక మరొకళ్ళకు ఉండదు, చూసుకో అన్నట్ట. అంతే కదండి. నాలా మీరుండరు, మీరా నేనుండను, ఒకలా ఒకళ్ళు ఉండరు. పోనీ కవలలైనా ఎక్కడో చోట ఏదో తేడా ఉంటుంది. అయినా ఇన్ని కోట్ల మంది ఇన్ని రకాల యొక్క పోలికలు ఇవ్వడం అంటే అది సామాన్య విషయమే కాదు, అది దేవతలు కూడా సాధ్యమయ్యే పని కాదు. చూసేవా ఎలా చేశాను అన్నట్టు ఆయన. ఆమె చిరునవ్వుతో ఆలకించింది. మళ్ళీ ఉత్తరక్షణలో అన్నదట, స్వామి మీరు అందరికీ, కోటాన కోట్ల ప్రజలందరికీ కూడా అన్ని రకాల పోలికలు మీరు ఇచ్చారు. మరొక విషయం మీరు గమనించటం లేదు అందటి ఈవిడ. ఏమిటి గమనించకపోవటం, ఏమిటి తేడా ఏమిటి అని ఆలోచిస్తున్నాడు ఈయన. అప్పుడు ఆవిడ అన్నదట, అయ్యా మీరు కోటాన కోట్ల జనాలు సృష్టించారు, అంతమందికి కూడా స్వరపేటిక అన్ని రకాల స్వరాలు ఇచ్చాను చూడండి, గమనించండి అందట. ఎంత ఆశ్చర్యంగా ఉందండి. బయట తెర అవతల ఎవరు మాట్లాడుతారో యువత నుంచి మనం చెప్పగలం, వాళ్ళు ఎవరైనదే మనం ఇట్టే గమనించగలం. బ్రహ్మదేవుడికి అప్పుడు ఆశ్చర్యపోయాడు ఆయన గొప్పగా. అంటే అంతా ఒకటే, ఆ శక్తి వేరు, తను వేరు కాదు. తనే శక్తి, శక్తి తనలో శక్తి ఉన్నది, శక్తిలో తాను ఉన్నాడు. అంచేత అమ్మ యొక్క అనుగ్రహం
కోసమే నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు ధ్యానులు. ఆ జ్ఞానులంతా కూడా అమ్మని ధ్యానం చేస్తూ ఉంటారు ఆమె అనుగ్రహం కోసము. అలా అనుగ్రహింపబడతారు ఆమె చేత. అందరూ కూడా మనమందరం కూడా ఆ సరస్వతీ మాతని పదే పదే ధ్యానిస్తూ ఆమె అనుగ్రహం కలగడం కోసము నిరంతరము ఆవిడ సేవ చేస్తూ ఆవిడ సేవలో తరించాలి, ఉన్నత స్థితి పొందాలి అని ఆశిస్తూ స్వస్తి.